చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకోవడం, ఇది షర్మిల గారు చేస్తున్న రాజకీయం. ఇప్పటికీ వైఎస్ఆర్ జపమే చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పే ఆమె ఇప్పుడు ఒక నిరసన చేయాలన్నా, లేదంటే ఏదైనా ఒక రోడ్డు మీద ఒక ఆందోళన చేయాలన్నా రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చుంటుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడికి వచ్చింది, ఇంకా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నాన్న పేరు చెప్పి ఇప్పటికే సగం పరువు తీసేసింది ఆమె. రాహుల్ గాంధీని పీఎం చేయాలనేది ఆయన ఆఖరి కోరిక అంటూ సగం బరువు తీసేసిన షర్మిల ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా నాన్న జపం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చెప్పారు రాజన్ రాజ్యం తీసుకొస్తాను అనేది, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఇంకా నాన్న జపం చేయట్లేదే. ఇంతకుముందు ప్రతిపక్షంలో చెప్పారు, మాట్లాడారు, అయిపోయింది, అది కొన్ని రోజులే. ఇప్పుడు ఈమె ఒక పార్టీ పెట్టి తెలంగాణలో అదే జపం చేశారు, ఇక్కడ అదే జపం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పైగా ఏకంగా రాహుల్ గాంధీని పీఎం చేయడానికి ఈమె కంకణం కట్టుకున్నట్టు, ఇంకా 2 రోజులు పోతే నా తర్వాత రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని నాన్నగారు నాతో అన్నారు, వైఎస్ రాజశేఖర గారు నాతో అన్నారని అంటారేమో. ఇంకా విచిత్రం అది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వాళ్ళని పీఎంలు చేయాలి, వీళ్ళని సీఎంలు చేయాలి అని ఆఖరి కోరికలు షర్మిల గారితో చెప్పుకుంటూ ఉన్నారు తప్ప నా తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి, నా తర్వాత షర్మిల సీఎం అవ్వాలని ఎప్పుడు చెప్పలేదేమో మరి ఆయన. లేదంటే నేను పీఎం అవ్వాలనుకుంటున్నాను కానీ కూడా ఎప్పుడు చెప్పలేదేమో. ఎప్పుడో వాళ్ళని చేయాలి వీళ్ళని చేయాలి అని అంటానే ఉన్నారేమో. అలా అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఎదగడు, అక్కడే ఆగిపోతాడు. కాకపోతే ఈమె కొత్త భాష్యాలు చెప్తున్నారు రాజకీయాల్లో. ఇంకా మరి నాయకులు వీళ్ళందరికీ కూడా సోనియా గాంధీ గురించో రాహుల్ గాంధీ గురించో కొత్తగా ఏం చెప్పేస్తే ఏం పాజిటివిటీ వచ్చేస్తుంది, అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీ అంత సులభమా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.